ఒక బిజినెస్ అయితే చెప్తాను, లైఫ్ టైం అయితే ప్రాఫిట్ ఇస్తుంది మీకు. అదేంటంటే రైస్ బిజినెస్, బియ్యంతోని బిజినెస్. ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో చాలా కంట్రీలు ఉన్నాయి. చాలా కంట్రీల నుంచి ఒక 3 కంట్రీలే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా. ఈ 3 కంట్రీలలోనే ఎక్కువ రైస్ వండుతుంది, మిగతా కంట్రీలో వండదు. సో ఈ 3 కంట్రీల నుంచి మనం బియ్యం తీసుకొని వేరే కంట్రీలో ఎక్స్పోర్ట్ చేసినామంటే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే నడిపించచ్చు. ఎందుకంటే పండించే వాళ్ళు పోను తక్కువ అవుతున్నారు, తినేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సో ఫ్యూచర్లో ఈ బిజినెస్ అయితే చాలా చాలా డిమాండ్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే రేటు పెరిగిపోతాయి. ఎందుకు రేటు పెరుగుతాయి అంటే 100 మంది ఉన్న కాడ ఒక 10 టమాటాలు ఉంటే వాటి రేట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. పోను ఇదే జరుగుతుంది. రైస్ పండించే వాళ్ళు తక్కువ అవుతారు, తినే వాళ్ళు ఎక్కువ అవుతారు. కాబట్టి మీరు ఈ బిజినెస్లో దూరండి. ఇంపోర్ట్ బిజినెస్ నేర్చుకోండి ఎలా చేయాలని చెప్పేసి. మీరు పండించాల్సిన అవసరం లేదు, పండించే వాళ్ళ దగ్గర తీసుకొని వేరే కంట్రీ అయితే ఎక్స్పోర్ట్ చేసేంత బిజినెస్ ఐడియా ఉండాలి మీ దగ్గర, అంటే మైండ్ సెట్ ఉండాలి. అంతా లైఫ్ టైం ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని వైరస్లు వచ్చినా తినడం మానదు. ఆ కంట్రీకి ఖచ్చితంగా రైస్ కావాలి, లేదంటే వాళ్ళు బతకరు. ఎన్ని వైరస్లు వచ్చినా ఇంపోర్ట్ బిజినెస్ అయితే ఆగదు. కరోనా వచ్చినప్పుడు బస్సులు బంద్ అయినాయి, స్కూల్ బంద్ అయినాయి, రెస్టారెంట్స్ బంద్ అయినాయి, సినిమా థియేటర్లు బంద్ అయినాయి. కానీ ఇంపోర్ట్ బిజినెస్ అయితే బంద్ కాలేదు. ప్రతి కంట్రీకి ఫుడ్ అవసరం. బాగా ఆలోచించవలసిన విషయం ఏం లేదు. ఎవరికి నీడ్ ఉందో, ఎవరికి అవసరం ఉందో, ఎవరి దగ్గర ఏ బియ్యం ఉన్నాయో ఇక్కడి నుంచి తీసుకొని వాళ్ళకి ఇంపోర్ట్ చేసేంత మైండ్ సెట్ ఉంటే సరిపోతుంది. డైలీ ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటా నాకు తెలిసినవి. సో ఫాలో అయితే చేసి పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో షేర్ చేయండి ఎవరైతే బిజినెస్ మ్యాన్ కాబోతున్నారు ఫ్యూచర్లో.